హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అనేది వ్లాగ్ షేర్ చేస్తున్నానండి. ఇలా మ్యాంగోస్ అయితే తీసుకొచ్చాము. ఫస్ట్ టైం తిన్నమాట. వైశాఖ మాసం వచ్చాక ఒక శనివారం మ్యాంగోస్ ఇలాగా పెడతాం అన్నమాట. ఒక శనివారం అన్నమాట. ఫస్ట్ సాటర్డే పెట్టేస్తాను నేను. అప్పటి నుంచి తింటాము. మీరు ఎలా చేస్తారు ఏంటి అన్నది చెప్పండి. రాగానే దేవుడికి పెట్టి నైవేద్యం పెట్టి ఇస్తారా ఏంటా? కొంతమంది పలదానాలు అది కూడా ఇస్తుంటారు కదా. తర్వాత వర్షం అయితే పడ్డది. ఇలా ఇంద్రధనుస్ వచ్చింది, బాగుందని చెప్పి వీడియో అయితే తీశాను. తర్వాత బ్రేక్ఫాస్ట్ కోసం ఇడ్లీ ముద్ద అయితే గ్రైండ్ చేసి ఉంచుకున్నాను అనమాట. ఈరోజు ఊతప్పం వేస్తున్నాను. ఎప్పుడు ఇడ్లీ ఇడ్లీ ఏంటి అని చెప్పి ఊతప్పం వేస్తున్నాను. ఆ ఊతప్పం కూడా పెద్దదిగా కాకుండా సెట్ దోశ అంటే అమ్ముతారు కదా. ఎక్కువ కర్ణాటక వైపు ఎక్కువగా మేము బెంగళూరులో ఉండేటప్పుడు ఎక్కువగా తీసుకునే వాళ్ళమే. ఇక్కడ నాకు అంతగా కనిపించలేదు. ఎక్కువ నేను బయటికి వెళ్ళి తిన్నాం అది నాకు తెలియదు కదా. ఇక్కడ నాకు అంతగా కనిపించలేదు. బట్ ఏంటంటే బెంగళూరులో మటుకు ఎక్కడ పడితే అక్కడ సెట్ దోశ అని ఉండేది అన్నమాట. చాలా బాగుండేది. ఒక 2-3 ఊతప్పాల్లాగా దొంతుతోని ఇచ్చేవారు. చాలా బాగుండేది. దాంతో మంచి చట్నీ అది ఇచ్చేవారు అన్నమాట. అలాగా ఎందుకో చేయాలనిపించి సెట్ దోశలా చేశాను. అది ఈ పెనం మీద కాదు, మనకి ఇప్పుడు హోల్స్ 4 హోల్స్ లాగా వస్తాయి చూడండి. మనకి మీషోలో కూడా దొరుకుతున్నాయి. 4 రౌండ్గా అది చిన్న చిన్న రౌండ్ లాగా వస్తున్నాయి. అలాంటివి పెనం ఉన్నది అనుకోండి, ఈజీగా దానిలో చేసేసుకోవచ్చు 4 ఒకసారి. ఇలాగా చేసే కన్నా మనకి అలాంటి దాంట్లో అయితే చక్కగా సైజు కూడా చాలా బాగుంటుంది. ఇందులో చేయడం బట్టి ఏంటంటే మనకి టైం వేస్ట్, ఒక దగ్గర వేస్తే కలిసిపోతుంది అని అందాకలా ఇక్కడ ఏంటంటే ఒక్కొక్కటి వేరే వేరేగా చేస్తున్నాను. మా వారికి మార్నింగ్ వెళ్ళిపోతారు కదా, అందుకు అతనికి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్గా చేయిస్తున్నాను. దీంతో కొబ్బరి చట్నీ చేసానమాట. అతనికి తర్వాత ఫ్రైడ్ రైస్ కొంచెం చేసి అతనికి లంచ్ బాక్స్ అయితే కట్టేస్తాను. సింపుల్ క్యాప్సికమ్ క్యారెట్ ఉంది, అవన్నీ కలిపేసి లంచ్ బాక్స్ అయితే చేసాను. తర్వాత మా గురించి ఏవైనా చేస్తాను. ఎందుకంటే మార్నింగ్ కొంచెం కర్రీ అవన్నీ చేయడానికి టైం చాలడం లేదు. మెయిన్ ఏంటంటే గడిగడికి కరెంటు పోతుందండి. రాత్రి ఎందుకు మరి కరెంటు పోవడం, సరిగ్గా నిద్ర అవ్వడం లేదు. ఈ పిల్లలకి సెలవులా ఇంకా మరి లెగడానికి బద్ధకం అయిపోతుంది. నెక్స్ట్ కరెంటు లేకపోవడం, నిద్ర కూడా పట్టడం లేదు. తెల్లవారులేసే లేట్ అవుతుంది అని చెప్పి ఇంకా క్యారెట్, బీట్రూట్ అవన్నీ ఉన్న క్యాప్సికమ్ అది ఉన్నదని ఇలా ఫ్రైడ్ రైస్ అయితే చేసేసాను. అక్కడ రాగి జావ అయితే ఉంది, నాదే అది. పిల్లల ఇచ్చేసాను, వాళ్ళందరూ తాగేశారు, మా వారు పిల్లలు. నేను టిఫిన్ తినే ముందు తాగేసి టిఫిన్ తింటాను అనమాట. అయితే దీపం పెట్టేసి నాకు ఏదైనా గాబరాగా తాగడం, పనిచేస్తుండగా తాగడం నాకు అలవాట్లేదు. నెమ్మదిగా కూర్చొని తాగుతానమాట. ఇదిగోటి ఇక్కడ మీకు చూపిస్తున్నాను. 3 సెట్ దోశలా చేశానని. ఇది మా వారికైతే ఇస్తున్నాను. పిల్లలు ఇలా కాదు మాకు వేరేగా కావాలని చెప్పంటే ఇదిగోటి ఇలాగా 3 ఒక దగ్గర వేసి చేశాను సెట్ దోశలాగా. ఈ సైజ్ అయితే బాగుంది. చాలా ఈజీగా అయితే అయిందన్నమాట. అలాగా వాళ్ళిద్దరికి ఇచ్చాను. తర్వాత ఇంటి దగ్గరికి ముంజులు వచ్చాయన్నమాట. ఆ ముంజులు తీసుకున్నాను. ఈ టైంలోనే కదా మ్యాంగోస్, ముంజులు ఇవన్నీ. తర్వాత ఒక నెల అంటే ఈ మే ఎండింగ్ అయిపోయింది అనుకోండి, మనకి ఇవేవి దొరకవు మరి అని చెప్పేసి ఇంకా ముంజులు ఇప్పుడే ఎక్కువగా తినడం అది కదా, అందుకని ఈ ముంజులు అవి తీసుకున్నాను అనమాట. అది చేస్తున్నాను. నెక్స్ట్ 2 మీషో నుంచి అయితే తెప్పించాను. నేను ఇంకా కొన్ని ఆర్డర్లు అయితే పెట్టాను. అన్నీ కూడా మీకు ఒకసారి మీషో హాల్ లాగా చేస్తాను. ఇది గ్లాస్ బాటిల్స్ అన్నమాట, ఆయిల్ క్యాన్స్. పూర్తిగా రివ్యూ అయితే మీకు ఇస్తాను. తర్వాత మీషో హాల్ లాగా చేస్తాను అనమాట. ప్యాకింగ్ అయితే చాలా బాగుంది. ప్యాకింగ్ విషయం అయితే గ్లాస్ కదా, ఏమాత్రం ఎక్కడ డ్యామేజ్ లేకుండా చాలా బాగుంది. ఏ ప్యాకింగ్ వచ్చినా నా వరకు రాదండి.
నేను చేస్తాను అన్నట్టు రెడీ అవుతారన్నమాట ఇద్దరుని. అందులో ఇప్పుడు ఇంట్లో ఉంటున్నారు కదా, మేమే చేస్తాం అని చెప్పి అంటున్నారు అనమాట. ఇది బాబు చేస్తున్నాడు. ఇదిగోటి ఇలాగైతే వచ్చాయి, చాలా బాగుంది. బాటిల్ సైజ్ కూడా చాలా బాగుంది. ఇది 500 ml అన్నమాట, అందుకు 2 బాటిల్స్. నెక్స్ట్ ఇది ఒక బెడ్షీట్ అయితే తెప్పించాను. ఇది మనకి 5 పీస్ సెట్ అని చాలామంది చూపిస్తున్నారు, బాగుందని అని చెప్పి ఇది ఒకటి తెప్పించాను. కాకపోతే నాకేంటంటే నేను పెట్టుకున్న సైజుకి ఇది చిన్నది వచ్చింది. చూస్తాను రిటర్న్ పెడదామా ఎక్స్చేంజ్ పెడదామా అనుకుంటున్నాను. నేనైతే మామూలుగా మాది కింగ్ సైజ్ అన్నమాట, ఇది క్వీన్ సైజ్ వచ్చింది. మా మంచానికి అవ్వదు, సరిగ్గా సరిపోద్ది, అంటే లోపలికి దూరకపోతే మన గడిగడికి వచ్చేస్తుంటుంది, బాగుండదు కదా. కొంచెం పెద్ద సైజు ఉండాలి, సరిగ్గా మంచం సైజు ఉంటే అవ్వదు కదా. చూస్తాను ఎక్స్చేంజ్ పెడదామా ఏంటా అని చూస్తున్నాను. ఏ సంగతి నీకు మొత్తం తర్వాత చూపిస్తాను. ఇది చాలామంది ఇప్పుడు తీసుకుంటున్నారు కదా ఈ టైపు, చూద్దామని. కానీ క్లాత్ అయితే చాలా బాగుంది, డెలివరీగా ఉంది క్లాత్ అదిని. తర్వాత ఈవినింగ్ కొంచెం అలా బయటికి వెళ్దామని చెప్పి రెడీ అయ్యానమాట. చాలా రోజుల తర్వాత బయటికి వెళ్తున్నాము, ఎక్కడికి లేదు, పక్కన కొంచెం చాట్ తిందామని చెప్పి. ఇది ఇక్కడ అన్ని రకాలు ఉంటాయన్నమాట, ఎక్కువగా మేము ఇక్కడే తింటాము. పావ్ బాజీ, చాటు, తర్వాత నూడిల్స్, తర్వాత కచోరీ. ఇదిగో పిల్లలు ఇద్దరు కచోరీ అయితే తీసుకున్నారు, వాళ్ళకి కచోరీ తినాలని ఉంది. నాకు ఇలాంటివి ఇష్టం ఉండవు, నాకు సమోసా చాటు లేదంటే పానీపూరి. నేనైతే చాట్ తీసుకున్నాను, మా వారు కూడా కచోరీ తీసుకున్నారు, వాళ్ళు ముగ్గురు తింటున్నారు. ఇది నాది మాట. ఇక్కడ నేను తింటుంటే మా వారు కొంచెం వీడియో తీస్తున్నారు అన్నమాట. చాట్ అయితే చాలా బాగుంది, దీని కాస్ట్ అయితే 35 రూపీస్ అన్నమాట. చాలా వేడివేడిగా చాలా చాలా టేస్ట్గా ఉంది. ఇంటికి తెచ్చుకొని తినచ్చు, బట్ ఏంటంటే అక్కడ తినేది వేరేగా ఉంటుంది కదా. పెద్ద దూరం కాదు మాకు, అలా బయటకు వచ్చి తినాలనిపించి అలా బయటకు వచ్చి కొంచెం అలా తిరుగుదాం కొంచెం అని. అంతేనండి, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే, బాయ్.